సిటిజన్ న్యూస్ కి స్వాగతం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలని రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీశైల్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఆదివారం ఓ వీడియో సందేశం ద్వారా తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదరిమణులందరికీ కూడా పైలట్ రోహిత్ రెడ్డి తరఫున, మా కుటుంబం తరఫున, తాండూరు నియోజకవర్గం తరఫున మీకందరికీ కూడా ఆ అల్లా, ఆ పర్వతిగారు మీకందరికీ ఆయన ఆశీస్సులు పుష్కలంగా అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈ రంజాన్ పవిత్ర మాసం ఉపవాసాలతో, నిష్ఠతో ఆ అల్లాని ప్రార్థిస్తూ మొత్తం సమాజం, ముస్లింలనే కాదు మొత్తం సమాజం కూడా శాంతితో, సోదర భావంతో, ప్రేమతో ఆనందంగా ఉండాలి అనే ఒక పవిత్రమైన సందేశం అల్లా ద్వారా మనకు అందుతుంది. అది ఈ రంజాన్ మాసం ప్రత్యేకత. హిందూ సోదరిమణులందరూ కూడా మన తాండూరు కానీ మన తెలంగాణ కానీ ఒక చరిత్ర ఉన్నది. కేసీఆర్ గారు పదే పదే చెప్తూ ఉంటారు, గంగా జమున తహసీల్ అంటే అందరూ కలిసి మెలిసి అన్నదమ్ముల రీతిన తెలంగాణలో ఉంటాం మనం. అదే ఒరవడి తాండూరులో కూడా కొనసాగుతూ ఉన్నది. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కావచ్చు, రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, హిందూ బంధువులందరూ కూడా ముస్లిం సోదరిమణులందరికీ ఈ పవిత్ర రంజాన్ మాసంలో వాళ్ళందరికీ మనకు శక్తి మేరకు, మనకు తోచినంతగా ఇఫ్తార్ రూపంలో కానీ, జకాత్ రూపంలో కానీ వాళ్ళకి చేదోడు వాడుదోడుగా ఉండాలి. ఎల్లకాలం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండాలి. ఇదే ఆ భగవంతుడు. మహాత్మా గాంధీ చెప్తారు, ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్కో సన్మతి దే భగవాన్. సన్మతి అంటే మంచి బుద్ధి. ఈశ్వరుడు అల్లా ఒక్కడే. మొన్ననే హిందువులో మనం అందరం కూడా శివరాత్రి పండుగ చేసుకున్నాం. ఇప్పుడు పవిత్ర రంజాన్ మాసం వచ్చింది. సో దేవుళ్ళందరూ ఒకటిగా ఉన్నప్పుడు మనుషులు కూడా ఒకటిగా ఉండాలనేది ఆ భగవంతుడు ఇచ్చే సందేశం. అదే రంజాన్ మాసం మనకి ఇచ్చే సందేశం. సో అందరం కూడా ఆనందంగా ఉండాలని కోరుతూ మరొకసారి ఈ పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు మంచిగా సాగాలని, మీరందరూ హాయిగా ఉండాలని వ్యక్తిగతంగా మా కుటుంబం తరఫున, రోహిత్ రెడ్డి గారి తరఫున, తాండూరు ప్రజలందరి తరఫున ఆశిస్తూ ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను.